దేవాలయ చైర్మన్ పదవిని మంత్రి తన బంధువుకు కట్టబెట్టడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. మంత్రి తీరుకు నిరసనగా మూకుమ్మడి రాజీనామాలకు సమాయత్తమవుతున్నారు. పార్టీ అధినేతలకు అన్నీ తెలిసినా పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం చేయకుండా మంత్రికే కొమ్ము కాయడంతో పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి తీరుతామని వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి టీజీ భరత్పై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తమ్ముళ్లపై ఫోకస్. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గపోరు పార్టీని సంక్షోభంలోకి నెట్టేస్తోంది. జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కౌతాళం మండలంలోని శ్రీ ఉరుకుందు ఈరన్నస్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి కోసం పార్టీ నేతల మధ్య చిచ్చు రాజుకుంది. ఈరన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కర్ణాటక, తమిళనాడు నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయ పాలక మండలి చైర్మన్ పదవిపై పార్టీలో చాలా మంది నేతలు కన్నేశారు. అయితే జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్ ఈ పదవిని తన చిన్నాన్న అయిన టీజీ పాండురంగయ్య శెట్టికి కట్టబెట్టారు. ఆలయ పరిధిలోని సర్వే నంబర్ 197బిలో ఉన్న ట్రస్టు చేజారిపోకూడదనే పాండురంగయ్య శెట్టి చైర్మన్ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మంత్రి తన బంధువే కాబట్టి ఎలాంటి అవరోధాలు లేకుండా పదవి సొంతం చేసుకున్నారు. తన ట్రస్టు కోసమే పాండురంగయ్య పదవి కైవసం చేసుకున్నాడే తప్ప ఆలయ అభివృద్ధిపై ఆయనకు ఎలాంటి శ్రద్ధ లేదని టీడీపీలోని వైరి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలయ విశిష్టత గురించి జరుగుతోన్న అన్యాయం గురించి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఫిర్యాదు చేసినా ఇద్దరూ పట్టించుకోలేదని మండల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీజీ పాండురంగయ్య స్థానికుడు కాదని, ఆలయ పాలక మండలి చైర్మన్ పదవికి ఆయనకు ఎలాంటి అర్హతలు లేవని వారు ఆరోపిస్తున్నారు. అన్నింటినీ మించి పాండురంగయ్య అసలు టీడీపీ సభ్యుడు కూడా కాదని వారు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తమ మండలానికి వచ్చినప్పుడు ఆ ఆలయ పాలక మండలి చైర్మన్ పదవిని వీరశైవ లింగాయత్లకు కేటాయించాలని కోరితే లోకేష్ దానికి అంగీకరించాలని వారు గుర్తు చేస్తున్నారు. అటువంటిది ఇప్పుడు తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాండురంగయ్య శెట్టితో పాటు 12 మందితో కూడిన పాలక మండలి ఏర్పాటైంది. ఇందులో అధ్యక్షుడైన పాండురంగయ్య శెట్టి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా, రిటైర్డ్ తహసీల్దార్ శ్రీనివాసరావు గతంలో కౌతాళం మండలంలో పనిచేసిన సమయంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారని వారు ఆరోపిస్తున్నారు. టీజీ పాండురంగయ్య శెట్టితో పాటు మిగిలిన పాలక మండలి సభ్యులు భారీ బందోబస్తు మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మండలిలోని టీడీపీ సీనియర్ నేతలను హౌస్ అరెస్ట్ చేసి ప్రమాణ స్వీకారం తంతు ముగించారు. దీంతో కోపంతో రగిలిపోతున్న టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు.